వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విజయనగరంలో ర్యాలీ చేపట్టారు. పిల్లల్లో దేశభక్తి నింపాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా మనతో పాటు ర్యాలీ నిర్వహించినటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి సార్, ఈ చూసుక ఏంటి ఈ రోజు ఈ విధంగా ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటి? ఇదే రోజు 1948 సంవత్సరంలో మన భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం సంపాదించిన మహనీయుడు, మరి మొత్తం కంప్లీట్గా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ దుర్మార్గులను తరిమి కొట్టిన మహానుభావుడు. ఆ మహానుభావుడిని చేతులారా మరి చనిపోయిన రోజు. ఖచ్చితంగా దేశభక్తి విలువలు క్షీణిస్తున్న ఈ సమాజంలో గురజాడ విద్యార్థుల గురజాడ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు, అలాగే మిగతా విద్యార్థి లోకానికి కూడా దేశభక్తి ఇంప్రూవ్ చేయాలని, దేశభక్తి పెంపొందించాలని, ఆ మహనీయుడు సేవలు ఒక్కసారి నెమరు వేసుకోవాలని, ఆ మహనీయుడు ఏదైతే ఆశించాడో హిందువులు, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ ఐకమత్యంగా ఉండాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో మన భారతదేశంలో స్వాతంత్రం తీసుకొచ్చాడు. మరి అదే మతోన్మాదుల చేతిలో ఆయన బలైపోవడం చాలా దురదృష్టకరమైన పరిణామంగా మేము భావిస్తూ, మరి మహానుభావుడు దేశభక్తుడైన మహాత్మా గాంధీ చనిపోయిన రోజు సంతాప సూచకంగా ఈ దేశభక్తి ర్యాలీని మొత్తం గురజాడ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు, బాలురు, బాలికలు, మరి కొన్ని వందల మంది ఈరోజు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారి ప్రజానీకానికి మహాత్మా గాంధీ చేసిన సేవలని ఒకసారి గుర్తుంచుకోవాలనే ఆలోచనతో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. అమ్మ తల్లి, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఈరోజు ఇంత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మ నీకు? మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం చాలా పోరాడాడు. ఆయన ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడి మనకి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడు. మనం ఈ రోజు ఇంత హ్యాపీగా బతకగలుగుతున్నామంటే ఆయన స్వాతంత్ర్యం తేకపోతే మనం ఇంత హ్యాపీగా బతకలేము. మేము ఈరోజు ఇలా చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనలాగే మనకు కూడా ఓర్పు, సహనంతో కలిగి ఉండి అన్నీ చేయాలి. ఇలా మాకు చేస్తున్నందుకు మాకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అమ్మ తల్లి, మీరు చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇదంతా? చాలా బాగా అనిపిస్తుంది. గురజాడ స్కూల్ కండక్ట్ చేస్తున్నందుకు పిల్లల్లో మహాత్మా గాంధీ యొక్క గుణాలను తెలియజేయడానికి ఇది కండక్ట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో కూడా. ఏ విధంగా చూసుకుంటే దేశభక్తి అంతా కూడా ఏ విధంగా ఉంటుందని కూడా వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి దిన సందర్భంగా అయితే మాత్రం ఈరోజు ఒకవైపు సంతాపం ప్రకటిస్తూ మరోవైపు దేశభక్తిని చాటే విధంగా అయితే ఈరోజు స్కూల్ పిల్లల్లో అయితే మాత్రం ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ఈరోజు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఈరోజు ఎంత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు, ఎలా అనిపిస్తుంది? గాంధీజీ గారు మన దేశం కోసం ఎంతో పాటుపడ్డారండి. దానికోసం మనం ఎంతో అతనికి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన నల్లజాతి వారు అని బ్రిటిష్ వారు ఆయనకి ఎన్నో అవమానాలు చేసిన గాంధీజీ గారు మాత్రం ఆ నల్లజాతి వారు అని కాకుండా తనకెంతో మనకు స్వతంత్రం తేవాలని అతను ఎంతో ప్రయత్నం పోరాట చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. స్వతంత్రానికి అయితే మన స్వతంత్రం రావడానికి మహాత్మా గాంధీ ఎంతగానో కృషి చేశారు. ఆయన సేవలు అయితే ఎనలేనివి. అంతా దేశంలో ఉన్నటువంటి సర్వ మతాలు అన్నీ ఒకటే విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో ఈరోజు మరొకసారి ఇటువంటి సందర్భంలో మహాత్మా గాంధీని గుర్తు చేసుకోవడం అనేది మాకు చాలా ఒకవైపు బాధాకరంగా ఉన్నప్పుడు కానీ దేశభక్తిని చాటే విధంగా మాకు చాలా ప్రౌడ్గా మేము ఫీల్ అవుతున్నామని మరొక వైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అలాగే ఇక్కడ సంబంధించినటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇదంతా? ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా మన గురజాడ పాఠశాల విద్యార్థులచే ఒక ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విద్యార్థులందరికీ కూడాను ఈ రోజు తాలూకు ఇంపార్టెన్స్, అలాగే గాంధీ మహాత్ముని గొప్పతనం, అతను మన దేశానికి చేసిన సేవలు ఒకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో, అలాగే ఈ పుర ప్రజలందరికీ కూడా ఈరోజు గాంధీ వర్ధంతి అని చెప్తూ గాంధీని మరొకసారి స్మరించుకుందామనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఈరోజు చేపట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఓకే, రైట్. చూసాం కదా. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఇంతమంది పిల్లలు అయితే మాత్రం సుమారు చూసుకుంటే వందలాది పిల్లలు అయితే మాత్రం ఈరోజు రోడ్డుపై నుంచి అయితే మనకు భారీ ర్యాలీ రూపంలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇదే క్రమంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్లో కూడా ఈరోజు దేశభక్తి నింపాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే చేసామని ఈ సంస్థ తాలూకా యాజమాన్యం కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల అయితే పిల్లల్లో దేశభక్తి పెరుగుతుంది. అలాగే స్వతంత్రం అనేది మనకి ఏ విధంగా వచ్చింది, ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి కూడా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా పిల్లలు తెలియజేసే రోజు కూడా ఈరోజు చెప్పకనే చెప్పాలని కూడా మరొక వైపు అయితే మాత్రం ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్కి, అక్కడ ఉన్నటువంటి
టీచర్స్ అలాగే బయట నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల అనేది చాలా గొప్ప విషయం కూడా మరొక చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల అయితే మాత్రం చాలా ఆనందంగా ఉందని కూడా మరొక చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.